అయోధ్యలోని రామ జన్మభూమి కేసులో శ్రీరాముడు ఇక్కడే జన్మించాడని ఆధారాలతో సహా నిరూపించిన ఈ 75 సంవత్సరాల వయసు గల గొప్ప జగద్గురువు. ఈయన 22 భాషలలో మాట్లాడగలరు. అతను సంస్కృతం, హిందీ, అవధి, మైథిలి భాషలతో పాటు అనేక ఇతర భాషల్లో ఆసుకవి, రచయిత. 4 పురాణ కవితలు, తులసీదాసు రామచరితమానస్, హనుమాన్ చాలీస గ్రంథాలపై హిందీ వ్యాఖ్యానాలు, అష్టాధ్యాయ పద్యాలకు సంస్కృత వ్యాఖ్యానాలు రాశారు. ఈయన 230గా పుస్తకాలు, 50 పత్రాలను రచించారు. శ్రీరామ జన్మభూమి కేసులో శ్రీరాముడు ఇక్కడే జన్మించాడని నిరూపించేందుకు హైకోర్టులో 441 మంది సాక్షులు ఇచ్చారు. అతను ఇచ్చిన 441 సాక్ష్యాధారాలను 437 కోర్టు అంగీకరించింది. ఆ దివ్య పురుషునికి పేరు జగద్గురు శ్రీ రామభద్రాచార్యులు. 300 మంది న్యాయవాదులతో నిన్న కోర్టులో ప్రత్యర్థి న్యాయవాది గురుదేవ్ను నిశ్శబ్దం చేయడానికి, కలవరపెట్టడానికి ఎటువంటి రాయిని వదిలిపెట్టలేదు. రామచరితమానస్లో రామ జన్మభూమి ప్రస్తావన ఏమైనా ఉందని అడిగారు. అప్పుడు ఉందని చెప్పి సాక్ష్యాలతో నిరూపించాడు. మనకి ఈయన ఆధారత నిరూపించాడు.